హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మీ అందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు అండి. ఈద్ ముబారక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి. బక్రీద్ స్పెషల్ స్పైసీ మటన్ బిర్యానీ. ఇది చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుందండి. దీన్ని మనము సింపుల్గా చాలా మంచిగా మన ఇంట్లోనే మంచిగా స్పైసెస్ అన్నీ కూడా మనమే ప్రిపేర్ చేసుకొని దీన్ని ఈరోజు మనము ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. దీన్ని బయట కూడా మనకి ఇంత మంచి టేస్ట్ రాదండి. ఇంట్లో మనం చేసుకునే బిర్యానీ లాగా అంత టేస్ట్ కూడా రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు నేను దీన్ని 1 కిలో మటన్తో చేస్తున్నానండి. 1 కిలో మటన్ తీసుకున్నాము. 1 కిలో మటను, 1 కిలో మటన్కి 1/2 కిలో ఆనియన్స్ అండి, 1 గుప్పెడు పచ్చిమిర్చి, 3 టమాటాలు, 1 నిమ్మకాయ, 1 కట్ట కొత్తిమీర, 3 కట్టలు పుదీనా అండి. ఈ కొత్తిమీర పుదీనాని శుభ్రంగా 2-3 సార్లు కడిగి కొత్తిమీరని చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బిర్యానీలోకి ఇవన్నీ స్పైసెస్ మనం తీసుకుంటామండి. ఈ పెద్ద ప్లేట్లో ఉన్న ఈ స్పైసెస్ మనము ఇది మటను మ్యారినేషన్ కోసము యూజ్ చేస్తామండి. దీన్ని రోట్లో వేసుకొని దంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మిరియాలు 1 టేబుల్ స్పూను, యాలకులు 8, దాల్చిన చెక్క 10, షాజీరా 1 టేబుల్ స్పూన్ అండి, లవంగాలు 1 టేబుల్ స్పూను, స్టార్ ఫ్లవర్స్ వచ్చి 4 అండి, జాపత్రి 2, జాజికాయ చిన్న ముక్క అండి. ఇప్పుడు ఇవి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు బిర్యానీలోకి వేసుకోవాల్సిన స్పైసెస్ అండి. ఇవి దాల్చిన చెక్క 7, యాలకులు 6, షాజీరా 1/2 స్పూను, స్టార్ ఫ్లవర్ వచ్చి 5, జాపత్రి వచ్చి 2 ఫ్లవర్స్ అండి, లవంగాలు 1 టేబుల్ స్పూను, మరాఠీ మొగ్గలు వచ్చి 2 అండి, కొన్ని జీడిపప్పులు తీసుకుందామండి. కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి. ఇది ఇలాంటి టిన్ ఒకటి తీసుకున్నాను నేను రైస్ మెజర్మెంట్ చేయడానికి. ఎందుకంటే వాటర్ మనం మెజర్ చేసుకొని రైస్లో వేసుకోవడానికి కరెక్ట్గా ఉండాలని నేను టిన్ ఒకటి తీసుకున్నానండి. 1 కేజీ బాస్మతి రైస్. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీన్ని 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము వెల్లుల్లిపాయలు, అల్లం వచ్చి ఒక 5% తీసుకుంటే 4% వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఇందాక తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఒక రోట్లో వేసుకొని వీటిని దంచుకోవాలండి. ఇవి మొత్తం అన్నీ కూడా ఇలా ఒక చిన్న రోట్లో తీసుకొని మొత్తం అన్నీ కూడా మంచిగా పౌడర్ అవ్వకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగే మొత్తం అన్నీ కలిపి మనం ఇలా పొడి చేసుకోవాలండి. దీన్ని ఇది మిక్సీలో పొడి చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి. ఈ బిర్యానీలోకి అలా అవ్వకూడదండి. ఇవన్నీ కూడా కొంచెం గరుగ్గానే ఉండాలి. ఇలా జాజికాయ 1/2 కన్నా కొంచెం తక్కువ తీసుకున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం మ్యారినేషన్ కోసము మటన్ 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం అండి, ఒక ఫుల్ స్పూన్ ఇలాంటి స్పూన్తో సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న ఒక నిమ్మకాయ జ్యూసు ఇందులోకి వేసి కలుపుకుందామండి. ఈ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలాగా ఫుల్గా ఈ టేబుల్ స్పూన్తో ఫుల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి 1/2 అవర్ తర్వాత ఇందులోకి ఒక 1/2 లీటర్ పెరుగు అండి, 1/2 లీటర్ పెరుగు, ఒక 50 గ్రామ్స్ నెయ్యి వేసి బాగా కలుపుకొని ఇంకొక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పెరుగు చట్నీ కోసం కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పెరుగు మిక్సీ పట్టుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము బిర్యానీ కోసము ఈ విధంగా సన్నగా ఉల్లిపాయలన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకొని దీనికి మజ్జిగ చీల్చుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా 1 కప్పుతో నెయ్యి తీసుకోవాలండి. 1 కప్పు నెయ్యి. ఇప్పుడు స్టవ్ పై ఒక డేక్షా పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసి అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని
ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ స్పైసెస్ అన్నీ కూడా అందులోకి వేసి ఒకసారి కొంచెం లైట్గా దాన్ని రోస్ట్ చేసుకుందామండి. ఈ విధంగా కొంచెంసేపు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకుందాము. ఈ మొత్తం అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటా అంతా కూడా ఇందులో వేసి ఇవి బాగా వీటిని కూడా బాగా ఇందులోకి మిక్స్ చేసుకొని ఇదంతా కూడా మగ్గేలాగా బాగా ఇందులోకి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా మొత్తం అంతా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి మొత్తం అంతా కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందాక పెట్టుకున్న మనం 2 గుప్పిళ్ళ పుదీనా కూడా ఇందులో మొత్తం అంతా వేసి ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం అన్నీ కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హైలో పెట్టుకుంటూ మళ్ళీ సిమ్లో పెట్టుకుంటూ దీన్ని అడ్జస్ట్ చేస్తూ ఇవన్నీ కూడా మాడిపోకుండా దీన్ని జాగ్రత్తగా మొత్తం అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఇందులోకి. ఇదంతా వేసి దీంట్లోకి బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేలాగా మొత్తం అంతా కూడా ఇది కూడా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులో వేసి దీన్ని బాగా కలుపుకుందామండి. ఈ మొత్తం అంతా కూడా ఇందులోకి వేసి మొత్తం అంతా ఈ మసాలా అంతా కలిసేలాగా దీంట్లోకి మొత్తం అంతా వేసి ఒకసారి బాగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మటన్ అంతా కూడా ఇప్పుడు మనం ఏది కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవట్లేదండి. ఇలా చిన్న మంట మీద ఇదంతా మగ్గిపోవాలండి మటను. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి అలాగా వదిలేద్దామండి. ఈ 10 నిమిషాల తర్వాత దీన్ని మధ్యలో ఆ 10 నిమిషాల మధ్యలో ఒకసారి 2 సార్లు తీసి కదపాలండి దీన్ని బాగాను. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఇందాక రైస్ మెజర్మెంట్ తీసుకున్న ఒక టిన్తోనే ఒక 1/2 టిన్ వాటర్ వేస్తున్నానండి. ఈ 1/2 టిన్ వాటర్ వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టుకొని మటన్ని ఉడకనివ్వాలండి ఇందులోనే. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అది దాంట్లోకి మళ్ళీ మూత తీసి మనం అందులోకి వాటర్ మనం 1.5 ఇందాక 1/2 వేసుకున్నామండి. ఇంకొక 1.5 వాటర్ వేసుకొని మొత్తం 2 టిన్నులు వాటర్ వేసినట్టండి. మనం ఒక డబ్బాకి 2 డబ్బాల వాటర్ వేసుకున్నాము. అది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇలా వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ అంతా కూడా ఇందులోకి వేసేద్దాము. మొత్తం రైస్ అంతా కూడా ఇందులో వేసి ఒకసారి స్లోగా ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపై ఇవి సాల్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సాల్టీగా ఉండేలా చూసుకోవాలండి ఆ వాటర్. ఆ తర్వాత దాన్ని మూత పెట్టి కొంతసేపు ఉడకనిద్దాము. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత హైలో పెట్టి ఈ విధంగా మొత్తం ఒకసారి స్లోగా కలుపుకుందామండి. దీన్ని ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇది వాటర్ అంతా కూడా కొంచెం కిందకి వెళ్ళేలాగా బిర్యానీ అంతా కూడా ఇలా స్లోగా దీన్ని మూవ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా అడ్జస్ట్ చేసి పెట్టి దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని మళ్ళీ మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా దీనిపై ఒక డేక్షా ఏదైనా పెట్టుకోవాలండి, ప్రెషర్ బయటకు వెళ్లకుండా. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మన బిర్యానీ ఎలా ఉందో చూద్దాము. సో 10 నిమిషాల తర్వాత నాకు దీనికి ఒక 15 నిమిషాలు పడిందండి. 10 నుంచి 15 నిమిషాల దాకా పడింది. సో ఈ మటన్ ఇలా మొత్తం అంతా కూడా అడ్జస్ట్ చేసి తీసుకోవాలండి. సో మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది. అసలు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఇదే పద్ధతిలో తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. మటన్ బిర్యానీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఇది మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.